హలో అండి. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉందని చేపల పులుసు తిందాం అనుకున్నాడండి మా బాబాయ్. అది కూడా పెద్ద చేపలు కాదండి, చిన్న చిన్న చేపలు. అదే దారిలో అలా బండేసుకుని వెళ్ళగానే ఎవరో మా బాబాయ్ అభిమానంట కనిపించగానే, మీరు 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 యూట్యూబ్లో వస్తారు కదండి, అబ్బబ్బా మీ వీడియోలు చాలా చూస్తానండి నేను. చాలా చాలా బాగుంటాయండి. అది కూడా మీరు లాస్ట్ని తింటారు చూడండి, ఆ ఎపిసోడ్ కోసం తెగ వెయిట్ చేస్తాం మా ఫ్యామిలీ అంతా. అలా మా బాబాయ్ అబ్బాయి చాలా కబుర్లు చెప్పుకున్నారంట, ఇంకేమేం చేస్తున్నారు ఇవాళ అని చెప్పుకుని. మొత్తానికి పోతే మా బాబాయ్ అబ్బాయికి బాయ్ చెప్పాడండి. ఆ అబ్బాయిలో స్ట్రైట్కి వెళ్ళిపోయాడు, మా బాబాయ్ చేపల మార్కెట్కి వెళ్ళిపోయాడు. బాబాయ్ చేపల మార్కెట్కి వెళ్ళాక అక్కడ చాలా చేపలు కనిపించినాయండి. బొచ్చే, అదే బొచ్చ అంటే పెద్ద తల ఉన్న చేప అండి. రొయ్యలు, టైగర్ రొయ్యలు, తర్వాత చిన్న రొయ్యలు, షాక్ రొయ్యలు, తర్వాత లైవ్ ఫిష్, అదండి బతుకున్న చేపలు డ్రమ్ములు ఎత్తే అమ్ముతారు కదా, అదే లైవ్ ఫిష్ అండి. పీతలు, మండ పీతలు, తర్వాత బొమ్మిడాయలు అన్నీ చూశాడు. కానీ మా బాబాయ్కి చిన్న చేపలు అంటే ఇష్టం కదా. చిన్న చేపలు 1 కేజీ తీసుకుని శుభ్రంగా ఆ తోక తల కట్ చేయించుకుని దగ్గరుండి క్లీన్ చేయించుకుంటున్నాడండి. ఎలా చేస్తున్నాడు ఏంటని 3-4 సార్లు చూస్తున్నాడు. చూసి అబ్బాయి ఆ చెత్త తీసే, అబ్బాయి ఇది తీసే అని ఆ అబ్బాయిలో తీసుకిచ్చేసాడు అనుకోండి. మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా బండి ఎక్కాడండి. ఇంకా బండి ఎక్కి ఎక్కడికి అంటారా, నా దగ్గరికేనండి. చాలా స్పీడ్గా ఆగమేఘాల్లో జమ్ 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 అని మొత్తం చాలా స్పీడ్గా వస్తున్నాడు కదండి. దారిలో అటు ఇటు చూసుకున్నాడండి, మధ్యలో ఏమైనా దొరుకుతాయా కూరగాయలు కానీ ఇంకేమైనా అమ్ముతున్నారని చూసుకుంటూ వస్తున్నాడు. ఈలోపు వాతావరణం కూడా ఎందుకో మా బాబాయ్ కోఆపరేట్ చేసిందండి. మబ్బులు వచ్చేసినాయి ఆకాశంలో. ఇంకా మా బాబాయ్కి ఆనందం, ఆహా ఈ మబ్బులకి ఈ వర్షానికి చిన్న చేపలు తింటే ఉంటుంది నా సాంగ్ రంగా అని. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బాబాయ్ చిన్న చేపలు పులుసు పెట్టమన్నాడండి. ఈ లోపల ఉన్నది తీసేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తీరుమాట. ఎప్పుడు చిన్న చేపలు తెచ్చుకున్నా మీరు వాళ్ళ తోక ఇగో ఈ కట్ చేస్తారు అంతే. మనం ఈ లోపల మనమే తీసుకోవాలి, అలా తీయమన్నా తీరు సరిగ్గా. చూసారా వేస్ట్ ఎలా ఉందో, ఇదంతా వేస్ట్. నేను అందుకే ఇలా తీసుకుంటాం. క్లీనింగ్ తర్వాత ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ నాకు డౌట్ వస్తుంది అన్నమాట. అందుకే నా ఫేవరెట్ చెప్పాను కదా మీకు, ఒక రాయి తెచ్చుకుంటాను నేను ఎప్పుడు. ఆ రాయి తెచ్చుకుని అలా తీసాక కూడా ఒకసారి ఇలా అంట. ఇంకేమన్నా నీసు వాసన ఏమన్నా పోతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత సాల్ట్, కొద్ది నిమ్మచెక్క వేసి లాస్ట్ని కడిగేసుకున్నాం అనుకోండి, చేపల వాసన పోద్ది, మళ్ళీ పూలా కనిపిస్తాయండి. మాటలు ఆడుకోండి. ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది. కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు బాగా కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. 2 స్పూన్లు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనా పర్లేదండి, ఎందుకంటే చేపల కూరకి నీసు కూరలకి కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలా బాగా నూనెలో తేలేటట్టు కలుపుకోవాలి. కానీ ఉల్లిపాయకి ఎందుకు ఆనందం అండి. ఇంకా 2 ఎలా చక్కగా కలిసిపోయినా. పచ్చిమిరపకాయలు ఎప్పుడు ఇలా చీరేసుకుని ఇలా చీరుకోవాలి, చీరుకుని వేసేసుకోవడం అండి. కానీ మా వాళ్ళు తెలియక ఇలా చేశారు. మీరు ఎలాగే వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు, బాగుండదు. కానీ నాకు వేస్ట్ అవుతాయి, నేను వేస్తున్నా. బయట చాలా జోరు వాన పడుతుందండి. బాబాయ్ అయితే, ఒరే అబ్బాయి వాన గట్టిగా పడుతుంది, వంట ఎంతవరకు వచ్చిందిరా అన్నాడండి. ఆల్రెడీ రైస్ పెట్టేసిన బాబాయ్, ఇంకో మసాలాలు వేస్తున్నాను కూరలు అన్నాను. మసాలాలన్నీ సింపులేనండి, పెద్ద ఏం కాదు. 3 స్పూన్లు కారం, మీకు 2, మా బాబాయ్కి 1 ఎక్స్ట్రా వేస్తా కదా, మీకు తెలిసింది కదండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, లాస్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మొత్తం చేపలు 5 నిమిషాల్లో దించేటప్పుడు చిన్న చేపలు, ఓకేనండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఆప్షన్ గరం మసాలా. మొత్తం అన్నీ వేసుకుని బాగా కలిపేసానండి. ఇంక యుద్ధం చేసినట్టు ఆ గిన్నెలో గరిటె పెట్టి టపాటే పటాపాటే పత్తి తిప్పేసానండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ చూశానండి. ఈలో మా బాబాయ్ వచ్చి, కలర్ఫుల్గా ఉందరో అబ్బాయి,
నూనె కూడా తేలింది. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఉడికిపోయి మగ్గిపోయి అన్నాడండి. సరే అని మళ్ళీ ఒకసారి తిప్పేసి, నేను నానబెట్టుకున్నానండి ఆల్రెడీ చింతపండు. అదేనండి వేడి నీళ్ళు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో చింతపండు పావుగంట సేపు నానబెట్టుకుంటే జ్యూస్ ఎక్కువ వస్తుందండి. పులుసు 2 సార్లు తీసుకుని అందులో వేసేసుకున్నానండి. పులుసు మట్టికి మీరు ఎంత వేసుకోవాలి మీరు చూసేసుకోండి. కొందరు పులుపు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు, కొందరు మీడియం తింటారు. మేమైతే కొద్ది పులుపు ఎక్కువే తింటానండి. నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు, ఉప్పు కూడా వేసారండి అందులో వేసుకుని మొదలు. అబ్బాబ్బా, చూసారా పులుసు ఎంత అద్భుతంగా మరుగుతుందో. ఇలా మరగాలండి. ఇలా మరిగితే చేపలు కూడా కొత్త ఆడతాయి. మనం చిన్న చేపలు వేసుకుందాం. నేను చాలా బాగా నీట్గా కడుక్కున్నానండి. ఇందులో 2 సార్లు ఉప్పు వేసి దీని లోపల ఉన్న చెత్త చెదారం తీసేసి ఉప్పు వేసి నిమ్మకాయ వేసి 3 సార్లు కడిగానండి శుభ్రంగా. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి 3 సార్లు కడిగా. ఓకేనండి. ఇప్పుడు ఈ మల్లెపూ లాంటి చేపలు వేసేసుకుందాం. ఈ చిన్న చేపలు తొందరగా ఉడికిపోతాయండి. ఈ తెల్లగా ఉన్న చేపల్ని మల్లెపూలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇప్పుడు ఈ కారంలో వేసుకుని చింతపండు పులుసులు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి గట్టి పెట్టాలండి, ఫస్ట్ టైం మళ్ళీ పెట్టకూడదు. ఓకేనా. చేపల కూరలోకి ఏదైనా ఒకసారి గట్టి పెట్టాలి. ఇలా పెట్టుకుని ఉప్పు కారాలు ఈ ముక్కల్లోకి వెళ్ళాలి కదా. జస్ట్ ఈ తొందరగా ఉడిపోతాయి, 10 నిమిషాలు ఉడికిపోతాయండి. జస్ట్ అలా పెట్టుకుని మూత పెట్టుకుని చిన్న చేపల పులుసు కొత్త ఆడుతుంది చూసారా. 2 క్లాతులు తీసుకుని గట్టి పెట్టకూడదు చెప్పాను కదా. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఆ చిన్న చేపలు డాన్స్ చేసి లోపల ఆ ఉప్పు కారాన్ని ఆహ్వానిస్తామట, మా దగ్గర రండి అని. ఆ చిన్న చేపల్లోకి వెళ్ళాక ఏమంటే ఈ చిన్న చేప ఎవరైనా తినొచ్చండి. ఇందులో పెద్ద ముళ్ళు ఉండదు. ఈ చేప తినేచ్చు. ఇలా పట్టుకుని జమ్మని తినేస్తే అయిపోద్ది. ఎవరైనా తినొచ్చు. కానీ ఈ చేసుకోవడానికి నాకు అరగంట పట్టిందండి. వాళ్ళకి చోలి తోక ఆ ఈకులు కట్ చేశారు అంతే. లోపల పేగులు చెత్త చెదరం అంతా తీసేయడానికి నాకు అరగంట పట్టింది. క్లీన్ చేయడానికి 1/2 అవర్ పట్టిందండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మీడియం మంట పెట్టుకుని ఇలా ఉడకనివ్వాలి. మ్యాక్సిమం 80% ఉడికిపోయిందండి. నూనె చూసారా ఇలా గోడకి అంటు చుట్టూ తేలుతుందంటే నూనె చేపల కూర బాగా అయిపోయినట్టే. ఓకేనండి. మరి మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు కొత్తిమీర వేసేసి పొయ్యి ఆపుకుని దించేసుకుందాం. కొత్తిమీర వేసుకోవాలండి. చేపల కూరలోకి నాన్ వెజ్ ఐటమ్ కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర ఒకసారి వేసుకుని ఇలా తిప్పుకోవాలి. చేపల్లోకి వెళ్తే మరి జల్లుకున్నాక పొయ్యి ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తింటే బాగుంటుంది. లేదు ఇంకా మీకు టైం ఉందంటే ఇవాళ నైట్ చేసుకుని రేపు పొద్దున్నే తినండి. అదురుసు చేపల కూర మినిమం గంట తర్వాత తినాలండి. లేదంటే ఇంకా టైం ఉందంటే మన్నాడు తినాలి, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఆ ముక్కలోకి ఉప్పు కారాలు వెళ్తాయి కాబట్టి చేప స్కిన్ చదిరిపోద్ది. ఏ కూర అయినా చేపల కూరలో ఏ రకమైన చేప అయినా కొరమేను కానీ పిత్తబర్రెలు కానీ చేతిబెత్తులు కానీ బొచ్చు కానీ చిలవతి కానీ ఏదైనా కానీ సరే కొత్తిమీర వేసుకుని ఇలా దించేసుకుని తొందరగా తీసుకురారా, గుమగుమలాడుతుంది వాసన. చిన్న చేపల పులుసు అంటే నాకు భలే ఇష్టం రా. తొందరగా పట్టుకొచ్చేసేయి. సరే బాబాయ్ తెస్తున్నాను. చిన్న చేపల పులుసు అదిరిపోయింది బాబాయ్. సూపర్ వాసన గుమగుమలాడుతుందిరా. తొందరగా పట్టకరారా. చిన్న చేపలు చాలా టేస్ట్ బాబాయ్. ముళ్ళు కూడా ఉండవు అంత. బాగా ఉడికింది. చూస్తుంటే నేను నోరు వస్తుందా. అబ్బబ్బా బాబాయ్ ఇది చిన్న చేపలు ఉన్నా కానీ పని ఎక్కువే బాబాయ్. 6 సేపు పట్టింది. అబ్బో అవును నిజమే. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు చదువుతుండేవాడు, అయ్యా పెద్ద చేపల కన్నా చిన్న చేపలకి పని ఎక్కువ ఉంటుందని వాడురా. రుచి కూడా అలాగే ఉంటుంది. అది అరే అబ్బాయి చెప్పు. పెద్ద చేప కన్నా చిన్న చేప అదిరిపోయిందిరా. అసలు చిన్న చేప చేయటం లేటే కానీ అబ్బబ్బబ్బబ్బా
తినటానికి అమృతంలాగా ఉందిరా. అబ్బబ్బబ్బా, పెద్ద చేప కొద్దిగా ముళ్ళట్టు వస్తుంది, దీనికి అసలు అదేమి లేదురా. పెద్ద చేపలు తింటానికి భయపడతారు కదా, ఈ చిన్న చేపలో ముళ్ళు చిన్న పిల్లలు కూడా నవిలి మింగేయచ్చురా, అంత బాగుంటుంది. అబ్బాబాబా, ఊర్లో ఉండంగరా పంచిని గోసి పెట్టుకొని ఆ చెరువులో దిగి వీటిని పట్టి అబ్బా తింటుంటే ఉండేదిరా. ఇప్పుడు అంటే నేను ఇక్కడికి వచ్చా, మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు రా, సూపర్ రా. చూశారు కదా చిన్న చేప ఎలా చేయాలో, లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి. ఓకే, బాయ్.